గైస్ ఎస్టర్డే మన రాజ్ తరుణ్ అన్న పురుషోత్తముడు మూవీ అయితే రిలీజ్ అయింది. తరుణాన్ని ఈసారి కంబ్యాక్ ఇస్తారని అనుకున్నా, బట్ డిసప్పాయింట్ అయిపోయి ఆ మూవీ చూసాక. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, పర్లేదు అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం లాగ్ అనిపించింది. అండ్ స్టోరీ చాలా రొటీన్ గా అనిపించింది. చాలా మూవీస్ లో రైతుల గురించి తీశారు, ఈ మూవీలో కూడా సేమ్ అలానే రొటీన్ గా అనిపించింది. స్టోరీ ముందే గెస్ చేసేస్తారు. అండ్ స్టోరీ లైన్ చూసుకుంటే, లండన్ లో స్టడీస్ పూర్తి చేసి వచ్చిన రామ్ కి, అంటే మన రాజ్ తరుణ్ అన్నకి తన తండ్రి కంపెనీకి సీఈఓ అవ్వాలంటే ఒక 100 days ఒక కామన్ మ్యాన్ లాగా బ్రతకాలని కండిషన్ పెడతారు. అప్పుడు 100 days ఏం చేశారు? తండ్రికి చెప్పినట్టు 100 days కామన్ మ్యాన్ గా బతికాడా లేదా? అసలు ఆ 100 days ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, పర్లేదు. అండ్ ఇంకా మూవీలో ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ స్టార్టింగ్ లో ఒక 2 songs బాగున్నాయి, కొన్ని కామెడీ సీన్స్ కూడా పర్లేదు బాగున్నాయి. బట్ మూవీ మొత్తం చాలా రొటీన్ గా అనిపించింది. రైతుల కష్టాల గురించి చూపించడం, వాటిని సాల్వ్ చేయాలనుకోవడం, ఎగ్జాంపుల్ మన శ్రీమంతుడు మూవీ లాగా అండ్ మహర్షి మూవీ లాగా అనిపించింది. బ్రహ్మానందం గారు చాలా తక్కువ సేపు ఉంటారు ఈ మూవీలో. నన్ను అడిగితే బ్రహ్మానందం గారిని ఈ మూవీలో సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. అండ్ ఎమోషనల్ సీన్స్ కొంచెం ఓవర్ గా అనిపించాయి. సీరియల్స్ లో ఉన్నట్టు కొంచెం ఓవర్ గా పెట్టారు ఈ మూవీలో. ఈ మూవీ మీరు కూడా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.